జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనము చూసినట్లయితే మనకి నవగ్రహాలు ఉండేవి. నవగ్రహాల్లో ముఖ్యమైనది ఏంటంటే రవి. అలానే అన్ని గ్రహాలు కూడా ముఖ్యమైనవే. ఒక్కొక్కరి జాతకంలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కరి హరస్కోప్ ప్రకారంగా వారి వారి నక్షత్రాల ప్రకారంగా ఆ గ్రహాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల దృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఆ గ్రహాల ఒక దృష్టి అనేది మనకి చెడు దృష్ట్యా మంచి దృష్ట్యా అది ఏ స్థానంలో ఉంటే మనకి శుభం అశుభం జరుగుతుందనేది ఒకసారి మనం చూద్దాం. అలానే మనకి రాణించేటువంటి దశలు అంతర్దశలు కూడా చాలా ముఖ్యమండి. ఈ దశలు అంతర్దశలు కూడా ఎంత ముఖ్యమంటే మనకిప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక రాశి తీసుకున్నాం అనుకోండి. ఆ రాశిలో మనకి నడిచేటువంటి గ్రహాల రీత్యా దశలు ఉంటాయి. ఈ దశలు అంతర్దశలు ఎలా అయితే మనం చూస్తామో దాని తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి నక్షత్రాన్ని కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. ఈ నక్షత్రము, ఈ దశ, అంతర్దశ ఇవన్నీ చూసుకోవడం వల్లనే మనము చేయాల్సినటువంటి పనులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, అలానే జాబ్ పర్పస్ కావచ్చు, ఇలాంటి చాలా ఒకటి కూడా మనకి సంబంధాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, గృహయోగం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ గ్రహాల రీత్యా మనకి తెలుసుకునేదానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ముఖ్యంగా ఇందులో ద్వాదశ రాశుల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మనకి ఏంటంటే గ్రహాలన్నీ 9 గ్రహాల్లోనూ ఛాయాగ్రహాలు 2 ఇవన్నీ కూడా కలుపుకున్న 11 గ్రహాల్లో మనం తీసుకునేటువంటి హిందూ ధర్మ ప్రకారంగా, హిందూ ఒక సాంప్రదాయ ప్రకారంగా, హిందూ నైమితిక ప్రకారంగా తీసుకునేది మనకి ఏంటంటే 9 గ్రహాలు తీసుకుంటాం అనమాట. దాంట్లో ముఖ్యమైనది రవి. అలానే అన్ని గ్రహాల కల్లా ఇంకా ముఖ్యమైనది శని భగవానుడు. ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ శని భగవానుడి యొక్క కృప వల్ల కావచ్చు, అశుభ దృష్టి వల్ల కావచ్చు, మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనిషి జీవితం ఎంతవరకు కొనసాగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిమాణాలు, ఎలాంటి పరిజ్ఞానాలు వస్తాయి అనేది ఈ యొక్క శని భగవానుడి యొక్క వల్ల కూడా మనము తెలియజేసుకొని చూడవచ్చు అనమాట. మనిషిలో అశేష ధనాదాయం కానివ్వండి, అశేష వస్త్రాదాయం కానివ్వండి, అశేష పేరు ప్రఖ్యాత కానివ్వండి, ఈ యొక్క శని భగవానుడి యొక్క కృప వల్లే మనకి వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ముందుగా మేషరాశిని మనము పరిశీలిద్దాము. అయితే ద్వాదశ రాశుల్లో మనకి ఇప్పుడు కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని భగవాన్ యొక్క కృప, అశుభ దృష్టి, శుభ దృష్టి ఎలా ఉంటేనేది మనం చిన్నగా చూసుకుందాము. అంటే మనము ఇప్పుడు ఎలా చేస్తున్నామంటే పెద్దగా మనం ఎవరి ప్రెడిక్షన్స్ తీసుకోనో, ఎవరి హారోస్కోప్ తీసుకోనో, వాళ్ళ ఒక దశ అంతర్దశ వాళ్ళ నక్షత్రాన్ని తీసుకోనో మనం ఇప్పుడు చెప్పట్లేదు. ద్వాదశ రాశుల్లో మనకి రాశి పరంగా ఆ శని భగవానుడు ఏ స్థానంలో ఉండడం వల్ల ఏమి జరగబోతుంది అనేది మాత్రమే మనం వివరిస్తున్నాము. ఎవరికైనా సరే ఆ శని భగవానుడు మనకి ఏ దశలో ఉన్నాడు, మనము ఇప్పుడు ప్రజెంట్ ఏ స్థానంలో ఉన్నాడు, అలానే మనకి ఇప్పుడు నడిచినటువంటి దశ అంతర్దశలు కూడా మీరు చూయించుకుంటే మీ పర్సనల్ హరోస్కోప్ ఎలా ఉంటుందనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదండి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని భగవానుడు ఇప్పుడు ఉన్నటువంటి స్థానం ఏంటంటే 7వ స్థానంలో ఉన్నాడు. అయితే రానున్నటువంటి కాలంలో మార్చి 2025న మార్చి 29వ తారీఖు శని భగవానుడు అనేది కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందరు గురువు గారు చెప్పినట్టుగానే కర్కాటక రాశి వాళ్ళకి పెద్దగా బాధించేటువంటిది ఏం లేదండి. దశలో ఏదైనా మనకి శని భగవాన్ యొక్క కృప మనకి చైతన్యాన్ని తీసుకొచ్చేదానికి చూపిస్తాడు. కాబట్టి అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైనా భార్యాభర్తల మధ్య కలహాలుండి విడిపోయేసి కనుక ఉంటే వాళ్ళు కలిసేందుకు ప్రయత్నాలు చేయండి. ఈ 2.5 సంవత్సరంలో అయితే అంటే 2025 నుంచి 2027 ఆగస్టు నెల, ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మీకు ప్రయత్నం చేసుకుంటే కూడా కోర్టులో కనుక మీకు ఏదైనా కేసెస్ ఉంటే ఫైనాన్షియల్ సంబంధించి కానివ్వండి, చెక్ బౌన్స్ కేసులు కానివ్వండి, అలానే భార్యాభర్తల మధ్య విడాకుల కేసులు కనుక ఏమైనా మీరు తిరుగుతూ ఉండి ఇప్పటివరకు అవ్వనేటువంటి ఏమైనా ఉంటే కనుక భర్త మీద భార్య కేసు పెట్టి ఏదైనా ఉంటే అవి ఒకందుకు కొలిక్కి వస్తాయేదానికి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నాలు చేయండి. అలానే కొత్తగా ఎవరైనా విడాకులు తీసుకోవాలంటే మాత్రము విడాకులు తీసుకోకండి. ఎందుకంటే చిన్న చిన్న కలహాలు భార్యాభర్తల మధ్యన ఉన్నా కూడా అవి మీ ఇంట్లో పూర్వీకులు కానివ్వండి, మీ ఇంట్లో పెద్ద మనుషుల ద్వారా
అవన్నీ సక్రమంగా అయ్యేటానికి అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. విడాకుల దాకా వెళ్ళేదానికి ప్రయత్నాలు చేయకండి. ఎందుకు విడాకుల దాకా వెళ్ళొద్దు అన్నానంటే మళ్ళీ కూడా మీకు రానున్నటువంటి 5 సంవత్సరాల వరకు కూడా మీకు పెళ్ళి అయ్యేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. మీకు ఏదైనా పిల్లలు కనుక ఉంటే కనుక ఆ పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరొకరు సర్దుకుపోయేసి మీరు ఉండే పని అయితే కనుక మీకు మంచి శుభదాయకం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 7వ ఇంట్లో శని ఉంటున్నాడు, అలానే 8వ ఇంట్లో శని వస్తాడు. కాబట్టి కుటుంబ కలహాలు, ఆరోగ్య కలహాలు అనేది మాత్రం ఖచ్చితంగా మీకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వెసులుబాటుకు రావడం కోసం కొంతమేర రెమెడీస్ అయితే మనం చెప్తాము. ఆ రెమెడీస్ వల్ల కొంతమేర మీకు శుభం జరుగుతుంది. కాబట్టి ఆ మంచి పూర్తిగా మీకు శుభం జరిగేదానికి ఆస్కారం ఉండదు. అందులో మీరు ప్రత్యేకించి ఏదైనా వ్యాపారాలు చేయాలనుకున్నా, విదేశాలకు వెళ్ళాలనుకున్నా, ఏదైనా ధనలాభం కావాలనుకున్నా, లేకపోతే మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకున్నా కూడా ఏదైనా మీ ఒక జాతకం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారికి, మీ దగ్గరలో ఉండే పంతులు గారికి చూపిస్తే వాళ్ళు ఇంకా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇంకా మీకు పరిశీలించేసి మీకు చిన్నపాటి రెమెడీస్ ఏమైనా ఉంటే మీకు చెప్పేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. అయితే మనకి 7వ ఇంట్లో నుంచి 8వ స్థానంలోకి మనకి శని భగవానుడు వెళ్తున్నాడు. కాబట్టి అందరూ కూడా చిన్న చిన్న రెమెడీస్తో మనము ప్రెడిక్షన్ చేసుకున్నట్టయితే కనుక అందరూ కూడా శుభంగా ఉంటుందండి. అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తల మధ్య కలహాలు, అలానే పెద్దవాళ్ళు ఇంట్లో అత్తమామ కావచ్చు, అమ్మా నాన్న కావచ్చు, ఇలాంటి వాళ్ళ వల్ల మీ యొక్క కలహాలు అనేది తీరిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఎక్కడో వేరే దగ్గర ఉండాలని ప్రయత్నాలు చేయకండి. కుమ్మడి కుటుంబంలో ఉండాలని ప్రయత్నం చేస్తే ఇలాంటి వెడబాటు అనేది లేకుండా చూసేదానికి ఆస్కారం ఉంటుందండి. కొత్తగా ఎవరైనా పెళ్ళిళ్ళు చేయాలనుకుంటే మాత్రం పెళ్ళిళ్ళు సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంతమేర దీర్ఘకాలికంగా సంబంధాలు చూసేటువంటి వాళ్ళు, ఇంకా నాకు పెళ్లి కాదనుకున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదురుతాయండి. దక్షిణ వైపు భాగన, అలానే మనకి పడమటి వైపు భాగం నుంచి వచ్చేటువంటి సంబంధాలు మీకు కుదిరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అబ్బాయిలు అయితే మాత్రం పడమటి వైపు చూడండి, అమ్మాయిలు కర్కాటక రాశి అమ్మాయిలు ఎవరైనా ఉంటే, స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక దక్షిణ వైపు మీరు ఉన్నటువంటి ప్లేస్ నుంచి, మీరున్నటువంటి స్థానం నుంచి దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు కుదిరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి. ఎందుకు ఇలాగా ఖచ్చితంగా దక్షిణ వైపుని చెప్తున్నాడు, పడమటి వైపుని చెప్తున్నాడు అని ఎందుకు చెప్తున్నారంటే ఆ వైపున వచ్చేటువంటి సంబంధం అయితే మీకు కుదురుతుంది. మీకు గ్రహాలు అనుకూలించేది వాళ్ళగా ఆ వైపు నుంచి వచ్చే సంబంధాలు మీకు కుదురుతాయి కాబట్టి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు అలాగా దిక్కుల వైపునంటే మీకు దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో పెళ్లి సంబంధాలు చూసి సాలిపోయి ఇంకా నా వల్ల కాదనుకునేటువంటి పేరెంట్స్ కూడా అలా తగ్గిపోయినటువంటి వాళ్ళు ఉంటారండి. అందుకోసమే మీకు దిక్కులు ఒక ధైర్యం కోసం కూడా చెప్తా ఉన్నాను. ఆ దిక్కులో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అయితే ఈ మేర ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, మీకేదైనా ఇంకా ధన లాభాలు కానీ, మీకేదన్నా వ్యాపారంలో నష్టం కానీ ఉంటే కనుక మీకు నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి నరదిష్టి ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న ప్రెడిక్షన్స్, చిన్న చిన్న రెమెడీస్తో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనకి కర్కాటక రాశి వాళ్ళకి శని భగవాను మారుతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా భయపడకుండా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కనుక మీరందరూ బాగుంటారు. కాబట్టి ఆ చిన్న చిన్న రెమెడీస్ ఏంటనేది మనం చూద్దాము. అయితే మనకి ఈ మొలత్రాడు దారం అని నల్లది దొరుకుతుందండి. ఈ నల్లని మొలత్రాడు దారం దొరుకుతుంది. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి నరదిష్టి ప్రభావంతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక హనుమాన్ లాకెట్ తీసుకొని మీరు ఏ దేవునికైనా పూజించుకోండి, ఏ టెంపుల్కైనా వెళ్ళండి, పర్వాలేదు. కానీ హనుమాన్ మందిరంలోకి వెళ్ళేసి హనుమాన్ లాకెట్ కనుక ఆ స్వామివారి పాదాలు చెంత పెట్టేసి ఆ లాకెట్ని నల్లని దారంలో కనుక మీరు మెడలో కట్టుకున్నా, ఆ చేతికి కట్టుకున్నా కూడా మీకు కొంతమేర ఆ శని భగవానుడి యొక్క కృప అనేది మంచిగా కనిపిస్తుంది. కాబట్టి ఆ శని భగవానికి చెరదృష్టి అనేది మేమేం పడకుండా, అలానే మీకు గురు బలం కానీ, రాహుకేతు బలం కానీ, అలానే బుధ బలం కానీ మీకు కనుక మీకు దశలు అంతర్దశలో కనుక వేరే గ్రహాలు మీకు మంచి చేసే గ్రహాలు కనుక ఉంటే శని భగవాని దృష్టి కర్కాటక రాశి వాళ్ళ మీద పెద్దగా పడదండి. మీకు ఏ రకమైనటువంటి శని భగవాని దృష్టి కూడా మేమే పడకుండా ఉండేందుకు గాను ఈ చిన్నపాటి రెమెడీ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. అయితే ఈ నల్లని దారం ఒకటి మెడలో కట్టుకున్నా, అలానే చేతికి కట్టుకున్నా కూడా మంచిది. అలానే లాకెట్ లేకుండా ఒక రాగి నాణ్యం తీసుకొని మీకు కాలికి కూడా, ఎడమ కాలికి కూడా మీరు ఈ దారం కట్టుకునే దానికి ఆస్కారం ఉంటుందండి. అంటే కొంతమందికి
చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, మసీదుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టపూర్వకంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి హనుమాన్ లాకెటే వేసుకోవాలనే లేదు, అందులో ఆడవాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసని రాగి నాణ్యం ఏదైతే ఉంటుందో ఈ రాగి నాణ్యం కూడా మనకి కాలుకి కట్టుకోవాలి. అది కూడా నల్ల దారంతో, నల్లని మొలతాడు దారంతో గనక మనము ఎడమ కాలికి గనక మీరు కట్టుకున్నట్లయితే ఇది లాంగ్ టైం కూడా మీరు ఉంచుకున్నట్లయితే మీకు ఎలాంటి నరదిష్టి అనేది మీకు ఉండదండి. అలానే కనుక ప్రతి ఒక్క స్త్రీ పురుషులు కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ శని భగవాన్ యొక్క శుభదృష్టి మేము పడాలనుకుంటే కనుక నల్లని కాటుగా ఏదైతే మనకి మార్కెట్లో దొరికే కాజల్ కాదండి, ఈ కాజల్ కాకుండా కాటుక అని దొరుకుతుంది. మనం పూర్వంలో కాటుకనే వాడేవాళ్ళం. ఈ కాటుకను కనుక మనం తీసుకొని ప్రతిరోజు కూడా మనము స్నానం చేసిన మునుపెమ్మటే ఆ కాటుక తీసుకొని అరికాలకి కొంచెం రాసుకుంటే కూడా ఈ యొక్క నరదిష్టి ప్రభావం ఈ కర్కాటక రాశి మీద ఉండదు. అలానే కనుక శని భగవాన్ యొక్క మంచి శుభదృష్టి కూడా మీకు మీద ఉంటుంది. మీ స్థానం కర్కాటక రాశి వాళ్ళకి ఏ స్థానంలో శని ఉన్నప్పటికీ, మీ దశ శని దశ అయినప్పటికీ కూడా, అంతర్దశలో శని ఉన్నప్పటికీ కూడా మీ నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నపాటి రెమెడీ చేయండి. మీకు అందరికి కూడా సుఖశాంతులతో బాగుంటారు. మాత్రం ఇది నేను కోరుకుంటా ఉన్నాను. కర్కాటక రాశి వాళ్ళు అందరూ బాగుండాలని నేను కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.